సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలా మంది మా దగ్గర ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం వస్తుంటారండి. జనరల్గా కపుల్స్ కావచ్చు, అలాగే ఒక యంగ్స్టర్స్ కావచ్చు. సో వాళ్ళందరూ అడిగేది ఏంటంటే, మేము ఎంత ఎస్ఐపి వేసుకోవాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుందండి. సో ఎంత అమౌంట్ దాకా మేము ఎస్ఐపి వేసుకోవాలి అని. సో దానికంటే కూడా ముందు మన ఖర్చులు చూసుకోవాలండి. అందరికీ ఒక అమౌంట్ అని చెప్పడానికి లేదు. ఒక ఎస్ఐపి ఇంత అమౌంట్ వేసుకోవాలని కానివ్వండి, ఇంత కార్పస్ బిల్డ్ చేసుకోని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, బై 2045 దాకా తీసుకుందాం మనం. నెక్స్ట్ 20 ఇయర్స్లో ఎంత డ్రాస్టిక్గా మార్పు వస్తుంది అంటే, మన ఖర్చుల్లో చాలా బాగా పెరుగుతాయండి ఖర్చులు. సపోజ్ చూడండి, ఒక 1 lakh ఉన్న శాలరీ ఉన్న ఎంప్లాయీ ఉన్నారనుకోండి. ఆ 1 lakh ఉన్న శాలరీ ఉన్న ఎంప్లాయీ ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఒక వ్యాగనర్ కార్ కొనుక్కున్నారు, లేదా ఒక షిఫ్ట్ కార్ కొనుక్కున్నారు. దాని ఒక కాస్ట్ వచ్చి 4-5 lakhs ఉంటుంది ఇవాళ. సో ఎప్పుడైనా మనకి 20 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే, అలాంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత మనం కనుక సపోజ్ ఏదన్నా మళ్ళీ చూడండి, 20 ఇయర్స్ దాకా మనతో పాటు ఆ కార్ ఉంటుందా అంటే ఉండదు. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ మనతో పాటు ఆ కార్ రిటైర్ అయిపోతుంది. మళ్ళీ కొత్త కార్ కొనాలి. సో ఇవాళ ఉన్న 5 lakhs వ్యాగనర్ కారు మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత మనం కొనాలి అంటే, అదే కారు, అదే లైఫ్ స్టైల్ ఉన్న కారు దగ్గర 25 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో మనం దాన్ని బట్టి మనం అవన్నీ కూడా అక్యుములేట్ యాడ్ చేసుకోవాలండి. కేవలం ఫుడ్, క్లోత్, షెల్టర్ మాత్రమే కౌంట్ చేస్తున్నారు చాలామంది. అలా కాదు, దీన్ని లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అంటారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇవాళ 2025లో కనుక ఎవరైతే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కింద 50,000 రూపీస్ మనకి స్పెండ్ చేస్తున్నారో, ఇది కేవలం లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్లో మనం చూడండి, మనం హోమ్ లోన్ అమౌంట్ కలపకూడదు, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీజ్ అనేది కలపకూడదు. ఎందుకంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీజ్ అనేది మనకి లైఫ్ టైం ఉండదు, కొంతకాలమే ఉంటుంది. సో మనం అనుకోవచ్చు, చిల్డ్రన్ ఇవాళ అయితే ఎడ్యుకేషన్ ఫీజు మనం కడుతున్నామో, రేపొద్దు మనకి అంత అమౌంట్ మనం మెడికల్లో మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆఫ్టర్ రిటైర్మెంట్. సో కాబట్టి అది అక్కడ కొంచెం టాలీ అవుతుంది. కానీ హోమ్ లోన్ ఈఎంఐస్ అలాంటివి మనం కౌంట్ చేయకూడదండి. సో ఇందులో మనం కేవలం లైఫ్ స్టైల్ ఖర్చులు తీసుకున్నాం అంటే, జస్ట్ గ్రాసరీస్ కానివ్వండి, ఒక ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, కొంతమంది కార్లో తిరుగుతుంటే పెట్రోల్ ఖర్చు కూడా అవుతుంది, అది కూడా కౌంట్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ట్రావెల్ చేస్తుంటాము, అది కూడా కౌంట్ చేయాలి. సో అలాంటివన్నీ కౌంట్ చేస్తే ఇవాళ 2025లో ఎవరైతే మాకు నెలకి 50,000 కనుక మేము ఖర్చు పెడుతున్నాము అనండి అంటే, మన లైఫ్ స్టైల్ మనం ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలి అంటే మాత్రం మనకి 2 lakhs పర్ మంత్ అయితే కావాల్సి వస్తుందండి బై 2045కి. సో ఇలాగ చూస్తే మనకు 2025లో కనుక 1 lakh మనం ఇవాళ రోజున ఒక 1 lakh మాకు ఖర్చు అవుతుందండి మన లైఫ్ స్టైల్కి అంటే మాత్రం, అలాంటి వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో బై 2045కి 4 lakhs దాకా కనుక వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే వస్తాయి. ఈవెన్ చూడండి, మనకి 2 lakhs కనుక ఇవాళ కొంచెం హెచ్ఎన్ఐస్ అంటారు, వాళ్ళ దగ్గర 2 lakhs దాకా పర్ మంత్ ఖర్చు పెడుతుంటారు. అలాంటి లైఫ్ స్టైల్ మనకి మళ్ళీ లీడ్ చేయాలి, ఒక టయోటా కార్ మనకి ఎప్పటికీ ఉండాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా దగ్గర పర్ మంత్ మనకి 8 lakhs దాకా ఖర్చు అయితే వస్తుందండి. సో దాన్ని బట్టి మనకి ఎంత కార్పస్ మనం క్రియేట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకి కనుక ఎట్లాంటి లైఫ్ స్టైల్, ఇవాళ 2 lakhs నేను స్పెండ్ చేస్తున్నాను అనుకున్నప్పుడు, ఈ లైఫ్ స్టైల్ కనుక నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా కంటిన్యూ చేయాలి అంటే మన దగ్గర 8 lakhs కావాలి. అప్పుడు మనకు కావాల్సిన కిట్టి ఎంత అంటే 16 crores దాకా అయితే మన కార్పొరేషన్ వెల్త్ క్రియేట్ చేయాలి. ఇలాంటి 16 crores కనుక మనం వెల్త్ అక్యుములేట్ చేయాలి అంటే అది మ్యూచువల్ ఫండ్స్ వల్ల సాధ్యం కాదండి. అందుకే మనం చెప్తూ ఉంటాము, పిఎంఎస్, ఏఎఫ్ లాంటి మంచి ఆల్టర్నేట్స్ ఉన్నాయి మన దగ్గర. సో అట్లాంటి ఆల్టర్నేట్స్లో కనుక మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇట్లాంటి 16 crores దాకా మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగానే. సో అదండి మనకి. సో ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మనం 4 CR దాకా అక్యుములేట్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు, ఒక అడ్వైజర్ కూడా చెప్తుంటాం, మేము కూడా చెప్తుంటాం, మీరు ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే ఒక లాంగ్ టర్మ్లో మీకు 4 crores వస్తాయి అంటాము. కానీ 2045కి మన చేతిలో 4 crores వచ్చినా కూడా మనం మిడిల్ క్లాస్ కింద ట్రీట్ చేస్తారండి. ఇవాళ మనం 50,000 రూపీస్ ఏవైతే మనం ఎక్స్పెండ్ చేస్తున్నామో మిడిల్ క్లాస్ లాగా ఒక సాధారణ కుటుంబం, సో మనకి 2 lakhs వచ్చినా కూడా ఆ రోజున కూడా మనం అదే కేటగిరీలో ఉంటాము. మనం క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే కనుక మనం ఇక్కడి నుంచి ఒక 20 years బ్యాక్ వెళ్ళాలి. సో 20 years బ్యాక్ వెళ్తే 2005లో మనం చూడండి 12.5 lakh ఉంటే సరిపోయేది. ఇవాళ గణనీయంగా అది 50K అయింది. సో ఎట్లాంటి లీఫ్ని మనం లీడ్ చేయాలి 2005లో అంటే మనకి జస్ట్ 25K సరిపోయేది. అలాగే 2 lakhs లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలంటే మనకి 2005లో కనుక మన దగ్గర ఎవరి మంత్ 50K వస్తుంటే మాత్రం సరిపోయేది. సో మనం ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి చెప్తున్నానండి. ఎప్పుడైతే మనం 20 years బ్యాక్ వెళ్ళామో అప్పుడున్న ఖర్చులకి మనం కంపేర్ చేసుకుంటే ఇవాళ ఎక్కడ ఉన్నాము, అలాగే మేము 2045కి మనం ఎక్కడ ఉంటాము అనేది మనకు క్లారిటీ అయితే వస్తుంది. దాన్ని బట్టి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, అలాగే చూడండి చాలా మనకి పిఎంఎస్, ఏఎఫ్ లాంటి ఆల్టర్నేట్స్ ఉన్నాయి, అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఐడియా ఉంటుంది.
సో లంసమ్గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా ఎస్ఐపి వేసుకోండి. మన టార్గెట్ అమౌంట్ అయితే ఇలాంటి లైఫ్ స్టైల్ కనుక కంటిన్యూ అవ్వాలి అంటే చూడండి, మనం కొనే కార్స్ కానివ్వండి, వాళ్ళు చాలా లగ్జరీస్ కార్లు కొంటున్నారు చాలామంది, మంచి మంచి వాల్వో కార్ అని అట్లాంటి కొనుక్కుంటున్నారు. సో మనం ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ చేస్తామో నెలకు ఒక 3 lakhs 4 lakhs డ్రా చేస్తామో మనం ఒక హై ఎండ్ కార్కి వెళ్తాము. కానీ అట్లాంటి లైఫ్ స్టైల్ మనం అలవాటు పడిన తర్వాత, ఒక మంచి విల్లాలో ఉండడం అలవాటు పడిన తర్వాత అది కంటిన్యూ అవ్వాలి ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే మాత్రం మనకి ఖచ్చితంగా ఇంత కార్పొరేట్స్ అయితే కావాల్సి వస్తుందండి. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం ఓన్లీ ఒక 1 lakh ఎస్ఐపి వేస్తే సరిపోతుంది కదా, మ్యూచువల్ ఫండ్స్ సరిపోతుంది కదా, 12% 15% రిటర్న్ వస్తుంది అనుకుంటాము. కానీ రిటర్న్ అనేది లాంగ్ టర్మ్లో సెన్సెక్స్ అనేది చూడండి, గత 20 years తీసుకుంటే మీరు ఎప్పుడైతే 2005 నుంచి 2025 తీసుకుంటారో, 2005లో స్టాక్ మార్కెట్ కేవలం 8,000 ఉండేదండి. 2005లో స్టాక్ మార్కెట్ మనకు వచ్చి 8,000 7,000 లెవెల్స్లో ఉండేది. ఇవాళ మనకి 80,000 అయింది మార్కెట్. అంటే 10 times మార్కెట్ పెరిగింది. సో ఇలా 10 times పెరిగిన మార్కెట్లో చూసినా కూడా అప్పటి నుంచి ఉన్న ఫండ్స్ మనకి ఎంత రిటర్న్ ఇచ్చాయని చూస్తే హార్డ్లీ 15% 16% రిటర్న్ ఇచ్చాయి. ఇక్కడ నుంచి మనం 80,000 నుంచి ఇవాళ 80,000లో ఉన్నాం మనం స్టాక్ మార్కెట్. ఇది 2045 దాకా కూడా అట్లాంటి రిటర్న్స్ రావాలి అంటే 8 lakh అవ్వాలండి సెన్సెక్స్. సో కాబట్టి చెప్తున్నాను, అంత అయ్యే అవకాశం కూడా లేదు. కాబట్టి కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే కాదండి, అదర్ ఆల్టర్నేట్స్ కూడా ఆలోచించుకోండి. చాలామంది చూడండి మా దగ్గర వస్తుంటారు క్లయింట్స్, మేము ఒక రియల్ ఎస్టేట్లో చాలా సంపాదించామండి, వెంచర్లు వేసి ఉంటారు వాళ్ళు, బాగా వెంచర్లు వేసి కొన్ని కోట్లు సంపాదించారు రియల్ ఎస్టేట్లో, తీసుకెళ్ళి మొత్తం సినిమా తీశారు, దాంతో సినిమా తీశారు, మొత్తం పోయినాయి. అలాగే సినిమాలో నటిస్తారు, బాగా ఎర్న్ చేస్తారు అమౌంట్ని, ఆ అమౌంట్ తీసుకెళ్ళి ల్యాండ్ అంటారు. సో మేము చూస్తున్నామండి, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా అలా తీసుకెళ్ళి వచ్చిన డబ్బులతో ఒక మూవీ తీయకుండా ప్రాపర్గా కనుక పిఎంఎస్ కానివ్వండి, ఏఎఫ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చండి. అలాగే ఎవరైతే మూవీస్లో నటిస్తుంటారో యాక్టర్ కావచ్చు, వాళ్ళు వచ్చిన రెమ్యునరేషన్ని ల్యాండ్స్ మీద పెట్టకండి. ప్రాపర్గా కనుక మీరు పిఎంఎస్ ఏఎఫ్ లాంటిలో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ దగ్గర 16 CR 8 CR తీసుకోవచ్చు. ఇంకా బాగా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం 25 CR 30 CR కూడా తీసుకోవచ్చు. సో అదండి, ప్రాపర్గా అర్థం చేసుకోండి. రాబోయే 2045 మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని 2005లో ఎలా ఉంది మన పరిస్థితి చూడండి. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. 1997 98లో నేను ఎంటర్ చదివేవాడినప్పుడు, సో మా కాలేజ్ కింద ఒక ఉడిపి హోటల్ ఉండేది. అక్కడ మసాలా దోశకి ఎంత అంటే ఆ రోజున 5 rupees ఇస్తే మసాలా దోశ వచ్చేది. కానీ ఇవాళ ఉడిపి హోటల్లో మనం మసాలా దోశ తీసుకోవాలంటే 50 rupees చెప్తున్నారు. ఇదే 2045 కల్లా అది 500 rupees అవుతుంది. సో కేవలం ఒక మసాలా దోశ 500 rupees అవుతుందంటే ఆలోచించండి ఖర్చులు ఎంత బాగా పెరుగుతాయో. ఈవెన్ కిలో బియ్యం తీసుకున్నా కూడా ఆ రోజు మనకి కిలో దగ్గర 150 180 200 కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి పెరుగుతుందండి. ఒక గ్రాసరీస్ ఇవాళ మనకి దగ్గర 10,000 ఖర్చు అవుతున్నాయి అంటే ఆ రోజున 50,000 దాకా ఖర్చు అవుతాయి. సో ఖర్చులు బాగా పెరుగుతాయండి. మనం కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.